ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానానికి ప్రమాదం తప్పింది. బేగంపేట ఎయిర్పోర్ట్ లో విమానం సేఫ్ ల్యాండింగ్ అయింది. హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడంతో గంటన్నర పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ లో విమానం సేఫ్ గా ల్యాండ్ అయింది. అంతకుముందు విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం పైలట్లు ప్రయత్నించారు. హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడంతో గాల్లోనే విమానం గంటన్నర పాటు చక్కర్లు కొట్టింది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్కు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో అధికారులు టెన్షన్ పడ్డారు. చివరకు విమానం సేఫ్ ల్యాండింగ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో విమానంలో 12 మంది ఉన్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్ఛార్జ్ వెంకట్ చెప్తారు. వెంకట్, చెప్పండి, మొత్తానికి సేఫ్ ల్యాండింగ్ అయింది విమానం. అసలే ఎలాంటి సాంకేతిక లోపం, దానికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? ఏదైతే బేగంపేట విమానాశ్రయంలో ఒక ఫ్లైట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందిన ఒక ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో దాని హైడ్రాలిక్ వీల్స్ ఓపెన్ కాకపోవడంతో కాసేపు అధికారులు కంగారు పడ్డారు. మొత్తానికైతే దాదాపు 1 గంట సమయం తర్వాత మొత్తం ఏదైతే విమానాశ్రయం చుట్టూ లోయర్ అంటే చాలా తక్కువ ఎత్తులో విమానాన్ని నడిపిస్తూ గేర్ ఓపెన్ చేయని కూడా ప్రయత్నించారు. ఈ సమయంలో విమానాన్ని చూసిన వాళ్ళందరూ కూడా చాలా తక్కువ ఎత్తులో ట్రైనింగ్ ఫ్లైట్ అనుకున్నారు. తర్వాత అధికారుల నుంచి వస్తున్న సమాచారం మేరకు కొద్దిమందికి తెలిసింది ఏంటంటే ఈ విమానంలో సాంకేతిక లోపం కారణంగానే ఇలా తక్కువ ఎత్తులో ఎగురుతుందనే విషయం తెలుసుకున్న స్థానికులు, తర్వాత కొంతమంది అధికారులు కొంత తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. వెంటనే ఏదైతే లోపల ఉన్న పైలట్, కో పైలట్ తో పాటు తర్వాత రాడార్ సిబ్బంది అందరూ కూడా వెంటనే ఈ విషయంపై ఒక మొత్తం జాగ్రత్తలు తీసుకొని దాదాపు 1 గంట సమయం పాటు తక్కువ ఎత్తులో నడిపిస్తూ జాగ్రత్తలు తీసుకొని ఆ గేట్ సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత బేగంపేట రన్వేపై సేఫ్టీగా మొత్తం ల్యాండింగ్ అయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇలాంటి సమయంలో చాలా పైలట్లు కానీ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందిన సిబ్బంది, అధికారులు కూడా చాలా మొత్తం పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకొని ఉంటారు. ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు సేఫ్టీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తారు. మరోవైపు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దాని వీల్స్ ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర చాలా టెక్నికల్ ఎక్విప్మెంట్ కూడా టెక్నికల్ వాళ్ళ సిబ్బంది వాళ్ళందరూ ట్రైనింగ్ తీసుకుంటారు. కాబట్టి ఇలాంటి కామన్ తరచుగా జరుగుతుంటాయని చెప్పేసి కూడా కొంతమంది అధికారులు మనం చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇది సాధారణ విషయం అయినప్పటికీ కూడా చాలా సేపు గాల్లో ఫ్లైట్ చక్కర్లు కొట్టడంతో ఒకంత ఆసక్తి నెలకొంది. తర్వాత ఎట్టకేలకు ఫ్లైట్ రన్వేపై సేఫ్ గా ల్యాండ్ కావడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. స్వామి.